న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతి గ్రామంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. అమరావతిలోని పల్లవి వీధికి చెందిన విన్నకోట సాంబశివరావు తన అనుచరులతో మరియు 150 మంది కార్యకర్తలతో ఈ రోజు భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అమరావతి గ్రామంలో వైసీపీకి కంచుకోటలో ఉన్న ఈ నాయకులకు టీడీపీలో చేరడంతో వైసీపీకి తీరని లోటుగా మారింది. మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు మల్లాది విష్ణు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వరప్రసాద్, అమరావతి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి అనుచరులకి అందరికీ నా కృతజ్ఞతలు. దాదాపు ఈ అమరావతిలో వారి కుటుంబ సభ్యుల యొక్క ఓట్లే 150 వరకు ఉన్నాయి. అట్లనే ఇప్పుడు దాదాపుగా వారి అనుచరులు ఇంకో 150 మంది చేరడం జరిగింది. అట్లానే ఆయన ఎంతో మంది ఓటర్లని ప్రభావితం చేయగలిగే వ్యక్తి కూడా. అటువంటి వ్యక్తి మన పార్టీలోకి రావడం ఎంతో నాకు సంతోషంగా ఉంది. దయచేసి మన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ ఒక విజ్ఞప్తి, కొత్తగా పార్టీలో ఎవరు చేరినా అట్లానే జనసేన కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ అందరినీ కలుపుకుపోయి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం పోరాడాల్సింది వైసీపీ సైకో జగన్ తో, శాండ్ శంకర్రావు తోటి. అది గుర్తుపెట్టుకోండి. మనం శాండ్ శంకర్రావుని ఓడించి శంకరగిరి మన్యాలకి తరిమి కొట్టేదాకా మనం పోరాడాలి. అది గుర్తుపెట్టుకోండి. అమరావతి ధర్మకొండలో దాదాపు 20,000 ఓటింగ్ ఉంది. ఈ 2 ఊర్ల మీద 13,000 ఒక గ్రామంలో, అమరావతిలో 7,000 పైగా ధర్మకొండలో ఉన్నాయి. ఈ 20,000 ఓటింగ్ లో కనీసం మనం గట్టిగా పనిచేస్తే 5,000 మనకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్నా, సంయమనం పాటించండి. ఎవరికన్నా ఏదన్నా ఇంటిమేషన్ రాకపోతే డైరెక్ట్ గా మా కార్యాలయం నెంబర్ ఇస్తాము, వారితో మాట్లాడుతుంది. అంతేగాని మనలో మనకు మనస్పర్ధలు. దయచేసి మీరు సంయమనం పాటించి మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుపై ఓటేసి పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను, భాష్య ప్రవీణ్ అనే నన్ను, అట్లానే ఎంపీగా పోటీ చేస్తున్న లావు కృష్ణదేవరాయలు గారిని మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి ఇద్దరు నాయకులు మరియు మన లోకేష్ గారికి అత్యంత సన్నిధుడైనటువంటి యువ నాయకుడు భాష్య ప్రవీణ్ గారి నాయకత్వంలో మన రాజధాని అమరావతి ఉంటుందని మంచి నమ్మకంతో ఉన్నాము. ఈ రాజధాని ఇలానే కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. కొనసాగించడానికి ప్రయత్నిస్తారని మనకి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అమరావతి పర్యావరణ పట్టణం అనేది ప్రతీతి. అంటే అప్పట్లోనే ఎప్పుడు 200 ఏళ్ళ క్రితమే అమరావతి పర్యావరణ పట్టణం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో డివైడ్ టైంలో ఒక్క నాయకుల ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా అమరావతి రాజధాని కావాలన్నప్పుడు మేము కూడా బయటకు వచ్చి మా పర్యావరణ పట్టణాన్ని అమరావతి వచ్చే విధంగా కృషి చేయాలని అప్పుడే కోరాము.